ఒకనాడు ఒక ధనవంతురాలైన మహిళ అరుణాచలం రైల్వే స్టేషన్‌లో దిగుతుంది. అక్కడ ఒక టాంగాను మాట్లాడుకొని పెళ్లివారింటికి వెళ్ళాలని అంటుంది. టాంగా వాడు ఆమెను జాగ్రత్తగా తీసుకెళ్తూ ఉంటాడు. దారిలో ఆమె వేసుకున్న ధనాన్ని, ఆభరణాలను చూసి మనసు చెలిస్తూ ఆమెను దోచుకోవాలని చూస్తాడు. దారి మళ్లిస్తాడు. ఆమె భయంతో "ఇక్కడెక్కడ తీసుకెళ్తున్నావు? వేరే దారి కదా మనం వెళ్ళేది" అంటుంది. కానీ అతడు ఆమెను బెదిరిస్తాడు. అప్పుడు ఆమె అరుణాచలేశ్వరుని ప్రార్థిస్తుంది. గట్టిగా పిలుస్తుంది, "ఓం అరుణాచలేశ్వరాయ నమః" అని. అప్పుడే అక్కడికి పెద్ద టార్చి లైట్లతో ఒక పోలీసు గుంపు వస్తుంది. ఆ టాంగా వారికి దేహశుద్ధి చేసి పనిష్మెంట్ ఇచ్చి వారిని తీసుకెళ్తారు. ఆమె ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వాళ్ళు చేరుస్తారు. ఆమె వారు చేసిన సహాయానికి ధన్యవాదాలు తెలుపుతుంది. వాళ్ళకి ఆమె తమిళనాడు గవర్నమెంట్ నుంచి రివార్డ్ ఇప్పిస్తానని వారి బ్యాచ్ నంబర్లను అడిగి తీసుకుంటుంది. వాళ్ళు ఆమెకు వాళ్ళ బ్యాచ్ నంబర్లు ఇస్తారు. కానీ పోలీసుల యొక్క నంబర్లను తీసుకుని ఆమె పెళ్లికి వెళ్ళి మళ్ళీ తిరిగి వాళ్ళ బంధువులతో వస్తుంది. ఆ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి ఆ ఇచ్చిన నంబర్లను చూపించి నంబర్లు గల పోలీసు వాళ్ళకి రివార్డ్ ఇవ్వాలి. వారు నాకు చాలా పెద్ద సహాయం చేశారు అని అంటుంది. కానీ పోలీసు అధికారి ఈ నంబర్లు గల పోలీసు వాళ్ళు ఇక్కడ తమిళనాడు రాష్ట్రంలోనే లేరు అని చెప్తారు. అద్భుతం! అరుణాచలేశ్వరుడే ఆమెకు సహాయం చేశాడు. ఓం అరుణాచలేశ్వరాయ